సుందర్ అనే మహిళ శిల్పారామంలో తమ అనుభూతులను గురించి ఇలా It's a వివరించారు. really wonderful place. I've never seen this, though I was here for quite some time. I didn't see this, and this is a beautiful experience to be here. ఇదిగో ఈ అమ్మాయి తన చిత్రపటాన్ని గీయించుకుంటుంది. అప్పటికప్పుడే చిత్రాన్ని గీయడం ఈ చిత్రకారుడి ప్రతిభకు నిదర్శనం. మోటార్ బైక్స్తో కూర్చిన రంగుల రాట్నంపై కేరింతలు కొడుతూ విహరించారు సందర్శకులు. లాహిరి లాహిరి లాహిరిలో అన్నట్టుగా బోట్ విహారాలు ఆహ్లాదాన్నిచ్చాయి. నెలవంక సాక్షిగా ఇలవంక చూడండి. పిల్లల కేరింతలు, వివిధ జంతువుల ఆకృతులు ఎంత కాంతులీనుతున్నాయో. నీటిపై తేలియాడే గాలిబుడగల్లో ఉన్న బుడతల్ని చూడండి, ఎంత వింతైన అనుభూతి. ధ్యానముద్రలో ఉన్న తథాగతుని విగ్రహం ముందు నిగ్రహానికి మారుపేరుగా నిలిచిన బౌద్ధ సన్యాసులు ముచ్చటగా కొలువు తీరిన వైనాన్ని చూడండి. Bhagavato Arahato Samma Sambuddhassa. So my name is Ven Khemachara Bhikkhu. I am staying in Hyderabad. My Dhamma brothers and sisters, they're coming from Mahabodhi Society, Bengaluru. And all monks have chanted here for the world peace, for the happiness of the all beings. మన ప్రాచీన కళారూపం తోలుబొమ్మలాట నేటికి నిత్యనూతనంగా ఉండి చూపరులను ఆకట్టుకుంటోంది. మెరిసే వస్త్రాలతో ఈ తోలుబొమ్మలు ఎలాంటి విన్యాసాలు చేస్తున్నాయో చూడండి. సాంప్రదాయ వాహనం ఎద్దుల బండి ఈ సంబరాలలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చిన్నారి సందర్శకుల అపురూప ఆనందం వారి మాటల్లోనే విందాం. చాలా బాగుంది. చాలా బాగుందా? జస్ట్ వన్ సైడ్ ఏం నచ్చింది దీంట్లో? అన్నీ నచ్చినాయా? డాన్స్ చేసేవాళ్ళు? ఓకే బాయ్. శిల్పారం వచ్చాయి. సాంప్రదాయ సామాజికుల ప్రతిమలు జీవకళ ఉట్టిపడేలా ఉన్నాయి. ఇక్కడ కొందరు సందర్శకులు ఆ ప్రతిమలకు తమ ముఖాలను జోడించి ఫోటోలు దిగి ఒక చక్కని జ్ఞాపకంగా మలుచుకుంటున్నారు. గ్రామీణ వాతావరణాన్ని కన్నులకు కట్టినట్టుగా చూపించే ఈ గంగిరెద్దుల వారి ప్రతిమలు, మట్టి ఇళ్ళు, రెల్లుగడ్డి కప్పులు ఆహ్లాదభరితమై అలరించాయి. శిల్పారామంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నైట్ బజార్ శోభ వర్ణనాతీతం. ఫౌంటైన్ విరజిమ్మిన నీటి తుంపరుల చల్లదనపు ఛాయలలో ఊయలలోగే యువత ఆనందాలకు హద్దే లేదు. ఇదిగో ఈ ఆటను చూడండి, క్యారమ్స్ లాంటిదే ఇది. చిన్నారులు ఎంతో ఆనందంగా ఈ ఆటలో నిమగ్నమైపోయారు. ఉత్తర హిందుస్థానంలో దాండియాగా పిలువబడే కోలాట నృత్యాలు చేస్తోన్న మహిళలు సందర్శకుల్ని ఎంతగానో ఆకట్టుకున్నారు. ప్రముఖ శాస్త్రీయ నృత్య గురువు అలేఖ్య పుంజలతో సహా అనేక మంది సెలబ్రిటీస్ ఇలా దాండియా నృత్య విన్యాసాల్లో కనువిందు చేశారు. యువతుల శాస్త్రీయ నృత్యాలు, చిన్నారుల బంజారా నృత్యాలు, దాండియా నృత్యాలు. ఈ శిల్పారామ ప్రాంగణాన్ని పండుగ వాతావరణంతో పరవశింపచేశాయి. బతుకమ్మ పాటలతో మంగళకరమైన వస్త్రధారణతో రాష్ట్రీయ పండుగగా గుర్తింపు పొందిన బతుకమ్మ సంబరాలు, దసరా ఉత్సవాలు శిల్పారామ ప్రాంగణంలో అంగరంగ వైభవంగా జరిగాయి. సందర్శకులకు ఇదొక మధుర జ్ఞాపకంగా నిలిచిపోయింది. మన సంస్కృతికి మనమే వారసులం, మనమే వారధులం.